ఓం శ్రీ మాత్రే నమః. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు. 1000 ఆవులను ఒక చోట గడ్డి మేస్తున్నాయి అనుకోండి. దూడలు కట్లు విప్పగానే తన తల్లి దగ్గరికి కరెక్ట్ గా ఎలా చేరుతాయో ఎవరు చేసిన కర్మ ఫలితం వాళ్ళకి దొరుకుతుంది. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. శ్రీకృష్ణుడు 14 సంవత్సరాల తర్వాత కంసుడిని చంపి తన తల్లిదండ్రుని చెరసాల నుంచి విడిపిస్తాడు. తన తల్లి అడుగుతుంది, నాయన నువ్వు సాక్షాత్ భగవంతుడి స్వరూపం, నీకు 14 సంవత్సరాలు పట్టిందా మమ్మల్ని విడిపించడానికి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతో ఒకటి చెప్తాడు, తల్లి పూర్వజన్మలో కౌసల్యాదేవి తన బిడ్డకు దూరం చేసి 14 సంవత్సరాలు దూరం చేశావు, ఆ కర్మ ఫలితమే ఇప్పుడు అని చెప్తాడు. అంటే ఆ భగవంతుడే వాళ్ళని విడిపించడానికి ఆయనకి 14 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి కర్మ అనేది ఎంత బలమైందో మనం తెలుసుకోవచ్చు. ఒక విద్యార్థి చాలా కష్టపడి చదువుతాడు, కానీ విజయం ఫలితాలు వెంటనే రావు. ఫలితం ఆలస్యం అవచ్చు, కానీ ఖచ్చితంగా తను విజయవంతమై అవుతాడు. కానీ తను చేయాల్సిన డ్యూటీ ఏంటంటే తను కష్టపడి చదువుకోవాలి. మొదటి రోజు నుంచి అన్ని కరెక్ట్ గా చదువుకోవాలి. ఒక 2 గంటలైన రోజుకి చదువుకుంటే సరిపోతుంది. కనీసం ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోవడంతో ఈ మొబైల్ ఫోన్స్ పట్టుకొని పిల్లలు ఎవరు సరిగ్గా చదవడం లేదు. కానీ 2 గంటల సమయం పెట్టుకోండి, చదువు మాత్రమే చదువుకోవాలి. అది కూడా ఫోకస్ గా చదువుకోవాలి, ఇంక ఏ విధి పెట్టుకోకూడదు. అలా చదివిన విద్యార్థులకి వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చివరికి మీరు విజయం చేకూరుతుంది. ఒక చిన్న ఉదాహరణ, రామయ్య సోమయ్య ఇద్దరు పొలంలో పనిచేసేవాళ్ళు. రామయ్య చాలా కష్టపడి పనిచేస్తాడు, సోమయ్య మాత్రం చాలా లేజీ, అసలు సోమయ్య పని చేయడు. రామయ్య పొలంలో రావాల్సిన నీళ్లు కూడా సోమయ్య తన పొలంలోకి తిప్పుకుంటాడు. దానివల్ల సోమయ్య పొలం బాగా పండుతుంది, రామయ్య పొలం ఏమో అసలు మొలకలే రావన్నమాట. దానికి నేను ఇంత కష్టపడి పని చేసినా కూడా ఫలితం రాలేదని చాలా ఏడుస్తాడు. సో కొద్ది రోజుల తర్వాత వర్షం పడుతుంది, రామయ్య పొలంలో మొలకలు రావడం, నెమ్మదిగా అయినా సరే ఫలితం వస్తుంది, చాలా బాగా పండుతుంది. కానీ సోమయ్య పొలము అవతల వాళ్ళది దోచుకొని నువ్వు నీ పొలం పండించుకున్నావు కాబట్టి ఆ పొలం అంతా కొట్టుకుపోతుంది. సో ధర్మంగా మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి ఫలితాలు చేకూరుతాయి. ధర్మంగా చేసింది ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మనకి విజయవంతం వస్తుంది. అధర్మంగా చేసిన కర్మ వెంటనే ఫలించినా కూడా దానికి చివరి వరకు నిలవదు. నమస్తే.